థర్డ్ randomization of polling parties అంటే పోలింగ్ పార్టీస్ కి పోలింగ్ స్టేషన్ నంబర్ అలాట్ చేయడం. అది ఈ రోజు మార్నింగ్ మన జిల్లా సామాన్య పరిశీలకుడు డాక్టర్ ప్రమోద్ సార్ జనరల్ అబ్జర్వర్ సార్ ప్రెజెన్స్ లో కండక్ట్ చేయడం జరిగింది. సో థర్డ్ randomization ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఈ రోజు సీల్డ్ కవర్ లో ఆర్డర్స్ కన్సర్న్ రిటర్నింగ్ ఆఫీసర్స్ కి పంపడం జరుగుతుంది. సో ఏ పోలింగ్ పార్టీకి ఏ పోలింగ్ స్టేషన్ అలాట్ అయింది ఈ రోజు మేము సీల్డ్ కవర్ లో రిటర్నింగ్ ఆఫీసర్ కి పంపుతున్నాము. అది రేపు మార్నింగ్ మాత్రమే వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. రేపు పొద్దున 7 గంటల నుంచి పోలింగ్ పార్టీస్ అందరూ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ కి రిపోర్ట్ చేస్తాయి. పాల్కొండలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్, పాల్కొండ హెడ్ క్వార్టర్, కురుపంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కురుపం, పార్వతీపురంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ పార్వతీపురం, సాలూరులో గవర్నమెంట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ సాలూరు. ఈ 4 లొకేషన్స్ నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వర్క్ చేయడం జరుగుతుంది. సో పోలింగ్ పార్టీస్ అందరికీ థర్డ్ randomization కంప్లీట్ చేయడం జరిగింది. మైక్రో అబ్జర్వర్స్ సంబంధించిన సెకండ్ randomization ఈ రోజు కంప్లీట్ చేయడం జరిగింది. 127 మంది మైక్రో అబ్జర్వర్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని పోలింగ్ స్టేషన్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లో డ్యూటీకి వేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్ లొకేషన్ వారీగా వీళ్ళకి అలాట్మెంట్ ఈ రోజు జనరల్ అబ్జర్వర్ సార్ ఆయన చేత చేయించడం జరిగింది. సో మైక్రో అబ్జర్వర్ సెకండ్ randomization కూడా ఈ రోజు అయింది. ఈవీఎంస్ గురించి కొన్ని కాన్స్టిట్యున్సీలో 120% యాక్చువల్గా అందుబాటులో ఉండాలి. బట్ 2-3 మషీన్స్ కమిషనింగ్ చేసేటప్పుడు కొన్ని డిఫెక్ట్స్ రావడంతో కొన్ని పాల్కొండ, సాలూర్, దెన్ కురుపం కాన్స్టిట్యున్సీలో నంబర్ 120 కంటే 118, 119 ఇలా 119% కి తగ్గింది. కాబట్టి ఇంకా ఫస్ట్ సప్లిమెంటరీ randomization ఆఫ్ ఈవీఎంస్ కూడా ఈరోజు చేసి 56 ఈవీఎం సెట్స్ ప్రతి కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు మధ్యాహ్నానికి పంపడం జరుగుతూ ఉంది. వీటిని కూడా వాళ్ళు రేపు వరకు రిజర్వ్ ఈవీఎం గా తయారు చేసి రేపు మార్నింగ్ వరకు రెడీగా ఉంచుతారు. ఒకవేళ ఎక్కడైనా అత్యవసరమైన పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ఆ రిజర్వ్ ఈవీఎంస్ ని వాడుకోవడం జరుగుతుంది. ఆ లిస్ట్ కూడా పొలిటికల్ పార్టీస్ కి ఈ రోజు మార్నింగే సప్లై చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఈవీఎం గోడౌన్ నుంచి వీటిని పంపడం చేయడానికి చర్యలు చేపడుతున్నాము. కమ్యూనికేషన్ ప్లాన్ ఒకటి మనకి మేజర్ ప్రాబ్లం ఉంది. 74 పోలింగ్ స్టేషన్స్ మేము గుర్తించాము. అక్కడ మొబైల్ నెట్వర్క్ లేదు. సాలూరులో 6, పాల్కొండలో 47 సంథింగ్ అండ్ కురుపంలో 21. అక్కడ అన్నిటికీ రన్నర్స్ అపాయింట్ చేస్తున్నాము. అక్కడ నుంచి అవర్లీ పోల్ రిపోర్ట్ తీసుకురావాలంటే మనకి రన్నర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరిగినా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా ఆ రన్నర్స్ మనకి ఇన్ఫర్మేషన్ సప్లై చేస్తారు. మోడల్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్ ఇదంతా ఇప్పటి వరకు బాగానే జరిగింది. మొత్తం చూస్తే నిన్నటి వరకు మనకి ఎఫ్ఐఆర్స్ సెబ్ అండ్ ఎక్సైజ్ సెబ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్స్ గురించి మనం మాట్లాడితే 10th వరకు మొత్తం 604 ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా లిక్కర్ సీజర్ మీద 276 అండ్ ఎక్సైజ్ సెబ్ ద్వారా 309. ఇంకా ఎంసీసీ వైలేషన్స్ మీద 12 ఎఫ్ఐఆర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద 3 ఎఫ్ఐఆర్స్, పొలిటికల్ లీడర్స్ మీద 4 ఎఫ్ఐఆర్స్. మొత్తం ఇప్పటి వరకు మోడల్ కోడ్ ఫోర్స్లోకి వచ్చిన తర్వాత 16 మార్చి నుంచి 10 మే వరకు మొత్తం 604 ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు వరకు మొత్తం 61,000 లీటర్స్ లిక్కర్ ఆల్మోస్ట్ 2 కోట్ల విలువ ఉన్న లిక్కర్ ని 16 మార్చ్ నుంచి ఇప్పుడు వరకు సీజ్ చేయడం జరిగింది. ఈ ఫిగర్ చూస్తే 2019 ఎన్నికల్లో జరిగిన సీజర్స్ కంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ అప్పుడు 6 or 7,000 లీటర్స్ మాత్రమే సీజ్ అయినాయి. బట్ ఇప్పుడు ఈసారి మేము స్టార్టింగ్ నుంచి ఈసీఐ డైరెక్షన్స్ మేరకు కొద్దిగా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ ఎలక్షన్ లో సీజర్స్ లాస్ట్ ఎన్నికల కంటే 10 టైమ్స్ ఎక్కువ సీజర్స్ ఇక్కడ అయినాయి.